హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం లుక్ లైక్ ఆడియన్స్ ఫేస్బుక్ యాడ్స్లో లుక్ లైక్ ఆడియన్స్ అంటే ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఆడియన్స్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ యాడ్ ఫెయిల్ అవ్వాలా సక్సెస్ అవ్వాలన్నది ఆడియన్స్ సెలెక్షన్ మీద మ్యాక్సిమం డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు లుక్ లైక్ ఆడియన్స్ అంటే, సో లుక్ లైక్ ఆడియన్స్కి వెళ్ళే ముందు మనం కస్టమ్ ఆడియన్స్ ఏంటో తెలుసుకోవాలి. నేను కస్టమ్ ఆడియన్స్ గురించి డీటెయిల్గా ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. సో కస్టమ్ ఆడియన్స్ అంటే, సో మన యొక్క కంటెంట్ తోటి ఆల్రెడీ ఎవరైతే ఎంగేజ్ అయ్యారో అటువంటి యూజర్స్ మనం కస్టమ్ ఆడియన్స్ అంటాం. సో మనకి వెబ్సైట్ విజిటర్స్ అవ్వచ్చు, లేకపోతే మన వీడియోని 50% 90% చూసిన వాళ్ళు అవ్వచ్చు, లేదా మన ఫేస్బుక్ పేజ్ ఫాలోవర్స్ అవ్వచ్చు, మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అవ్వచ్చు, మన ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ని లైక్ చేసిన వారు అవ్వచ్చు. సో ఇలా మన కంటెంట్ తోటి ఎవరైతే ఎంగేజ్ అయ్యారో ఆ ఎంగేజ్ అయిన యూజర్స్ని మనం ఏమంటామంటే కస్టమ్ ఆడియన్స్ కింద తీసుకుంటాం. అయితే ఏంటంటే మనం ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం కస్టమ్ ఆడియన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, మన కస్టమ్ ఆడియన్స్ మన దగ్గర 50,000, 1 lakh, 1 million, లేకపోతే ఒక 25,000 ఈ విధంగా మన దగ్గర కస్టమ్ ఆడియన్స్ ఉందనుకోండి. అటువంటి కేసులో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ కస్టమ్ ఆడియన్స్కి ఇచ్చి మన యాడ్స్ అనేవి కస్టమ్ యాడ్స్ ద్వారా రన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆ యూజర్స్కి మన సర్వీసెస్ గురించి, మన ప్రొడక్ట్స్ గురించి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు గురించి, వాళ్ళని మళ్ళీ మనం రీటార్గెట్ చేస్తే మనకి కన్వర్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం కస్టమ్ ఆడియన్స్కి ఇవ్వాలి. సో అయితే మీకు కస్టమ్ ఆడియన్స్ చాలా తక్కువ ఉంది, 1,000 లేకపోతే ఓన్లీ 2,000 ఈ విధంగానే మీకు కస్టమ్ ఆడియన్స్ ఉంది. అటువంటి కేసులో మీరు ఏం చేయాలంటే లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేయాలి. సో లుక్ లైక్ ఆడియన్స్ అంటే ఆల్రెడీ మన కస్టమ్ ఆడియన్స్కి ఏ బిహేవియర్, ఏ డెమోగ్రాఫిక్స్, ఏ ఇంట్రెస్ట్స్ అయితే ఈ కస్టమ్ ఆడియన్స్కి ఉన్నావో అటువంటి సిమిలర్ ఇంట్రెస్ట్, సిమిలర్ డెమోగ్రాఫిక్స్, సిమిలర్ బిహేవియర్స్ ఉన్న ఆడియన్స్ అన్నవారు ఎక్కువ మ్యాచ్ అయ్యే విధంగా మనం లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, 1%, ఇక్కడ మన 2%, 3% ఉంటుంది. సో 1% చూస్ చేసుకుంటే సిమిలారిటీస్ అన్నవి ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఒక యూజర్ అంటే ఆ సిమిలారిటీస్ ఉన్న యూజరే ఇంకో యూజర్ క్రియేట్ అవుతారు. ఓకే, మనకి లిస్ట్లో యూజర్ ఉంటాడు. సో అటువంటి ఇంట్రెస్ట్ ఉన్న యూజరు మనకి ఫేస్బుక్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఓకే, అదే మనం 2% చూసుకున్నానికి సిమిలారిటీ అనేది తగ్గిపోతుంది. 3% చూస్ చేసుకుంటే ఇంకా సిమిలారిటీ తగ్గిపోతుంది. సో కాబట్టి మీరు లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ రేట్ అనేది 1% to 3% ఉండే విధంగా చూసుకోండి. సో మీకేంటంటే కస్టమ్ ఆడియన్స్ అనేది కొంచెం బాగుంటే, ఆ సైజ్ అన్నది బాగుంటే మీకు 1%లోనే మ్యాక్సిమం సరిపోతుంది. ఇన్ కేస్ మీకు కస్టమ్ ఆడియన్స్ ఇంకా తక్కువ ఉందనుకోండి, అటువంటి కేసులో మీరు ఈ యొక్క లుక్ లైక్ ఆడియన్స్ అనేది 2% లేదా 3% చేసుకోవాలి. ఆ పర్సెంట్ మీరు పెరిగే కొద్దీ సిమిలారిటీస్ అనేది తగ్గిపోతే, సో మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ కస్టమ్ ఆడియన్స్కి ఇవ్వాలి. ఇన్ కేస్ మీ దగ్గర కస్టమ్ ఆడియన్స్ చాలా తక్కువ ఉంది అనుకుంటే అటువంటి కేసులో మనం లుక్ లైక్ ఆడియన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, మన దగ్గర అస్సలు కస్టమ్ ఆడియన్స్ లేకపోతే అటువంటి కేసులో సేవ్డ్ ఆడియన్స్కి వెళ్తాం. సో సేవ్డ్ ఆడియన్స్ అంటే ఏంటో సో ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే గైస్, సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. సో మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ మీద కింద డిస్క్రిప్షన్లో పొందవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్, సందేహాలు, మీకు ఏమైనా నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే మీరు కామెంట్లో తెలియజేయచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ.